భూమన కరుణాకరి ఇంతకంటే నీచుడు ఇంకొకడు కనపడడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక దొంగ భూమన కరుణాకర్ రెడ్డి. వాళ్ళు చేసిన అవినీతి అంతా ఇంత కాదు, ఈ భూ కబ్జాలు ఇంకా చెప్పరానివి. దాని వెనక ఎవరున్నారు అంటే ఉన్నాడు తమ్మినేని సీతారామును కూడా పక్క నుంచో పెట్టుకుని చాలా సౌమ్యుడు, అమాయకుడు, బుద్ధిమంతుడు, డబ్బు మాత్రం అంతంత మాత్రంగానే ఉందని చెప్పిన వ్యక్తి. మరి వేల కోట్ల రూపాయల భూదందాలు ఎలా చేశారు? నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఏంటి ఈ మధ్య లైన్గా భూ కబ్జాలు, భూదందాలు ఎక్కడ చూసినా ఇదే వార్త కనిపిస్తుంది. వైసీపీ వాళ్ళ ఇంతకు ముందు ఉన్నవన్నీ ఒక్కసారిగా బయటపడిపోతున్నాయా, లేకపోతే ఇంతకు ముందు కూడా ఉన్నాయా? ఇప్పుడు రీసెంట్ గా భూమన కరుణాకర్ రెడ్డి, తమ్మినేని సీతారాం వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయల్లో భూ స్కామ్లు ఇవన్నీ కూడా బయట పడుతున్నాయని తెలిసినా కూడా ఇంకా ఎందుకు అరెస్టులు జరగట్లేదు అంటారు వీళ్ళకి? వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే వాళ్ళు చేసే దందాలు, దౌర్జన్యాలు, లేకపోతే దోపిడీలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండిద్ది. ప్రతిరోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి కొట్టేయటం, దాచుకోవటం, ఎవరొకరు అంటే మనుషులన్నా కొట్టాలి లేదా ఈ ఆస్తులన్నా కొట్టేయాలి. అది వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారా అనిపించేటట్లుగా ఈ రోజున ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏదైతే ఈ భూదందాలు కానివ్వండి, కబ్జాలు కానివ్వండి, ఈ అక్రమ తవ్వకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకటి కాదు అంటే మనం శ్రీశ్రీ కవితలాగా అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్కపిల్ల, కాదేది కవితకి అనర్హం అని వీళ్లు కొట్టేయటానికి, అవినీతికి కాదేది అనర్హం అన్నట్లుగా ప్రతిదాన్ని అంటే అమరావతిలో ఆ ఏదైతే రోడ్లు కూడా తవ్వేసుకొని కంకర కొట్టుకెళ్లిపోయారో అంత దారుణమైన దోపిడీ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకులు కూడా అంటే ఈ రోజున చరిత్రలోనే ఒక స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఆ స్పీకర్ చైర్ లో ఉండి పని చేశాడు అంటే ఇంతకంటే నీచం ఇంకోటి ఉందా? ఎంత భయంకరమైన పని అది. ఒక గౌరవ స్పీకర్ గా ఉండి ఆ రోజున ఆ చైర్ లో ఉన్నప్పుడు అలానే మాట్లాడాడు. మరి వీళ్ళందరూ నిజంగా ఈ రోజున తమ్మినేని సీతారాముని తలుచుకుంటే కోడెల శివప్రసాదరావు గారిని ఫస్ట్ మనం తలుచుకోవాలి. ఎందుకంటే ఈ దుర్మార్గుల చేతిలో ఆయన మరణించడానికి కారణం వీళ్ళేను. వీళ్ళ చేతిలో ఆయన బలైపోయాడు. ఆయన్ని అవమానపరిచి, అవహేళన చేసి, ఆయన మీద నిందలు మోపి, కోడెల అనంగాల్నే పల్నాటి పులి అంటారు. ఆయన పల్నాడులో కోడెల శివప్రసాదరావు గారు అంటే ఎంతో పేరుంది. ఆయన పేదలకి అండగా నిలబడ్డాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలని, అదేవిధంగా ఈ ఏదైతే ఈ శ్మశాన వాటికల్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాడు. అక్కడున్న గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్ప కొండ పుణ్యక్షేత్రాన్ని గొప్పగా తీర్చిదిద్దిన ఘనత కోడెల శివప్రసాదరావు గారికి దక్కింది. 5 రూపాయల డాక్టర్గా ఆయన ఏ విధంగా పేరుగాంచాడు. ఎంప్లాయ్మెంట్ లో కూడా చాలా మందికి ఆయన హెల్ప్ అయ్యాడు. ఎంతో మందికి పోలీసులు ఈ రోజున రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు బోలెడంత మంది ఆయన పోస్టింగ్లు ఇచ్చి హోమ్ మినిస్టర్ గా చేసినప్పుడు ఇలా చెప్పుకుంటూ వెళితే ఆయన చరిత్ర గొప్ప చరిత్ర. మరి అలాంటి వ్యక్తి మీద దొంగ అని చెప్పేసి దోపిడీ చేసేసాడు, ఫర్నిచర్ అంతా కొట్టేశాడని చెప్పి ఒక అపనింద మోస్తే ఆ వ్యక్తి 70 సంవత్సరాల వయసులో ఉరివేసుకొని చనిపోయాడంటే ఎంత దారుణమైన విషయం. ఒక స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఎక్కడైనా సరే మనం కనీవి నేర్గుంటామా? ఎంత అవహేళన. నిన్న కూడా నారా లోకేష్ గారు గుర్తు చేసుకున్నారు. 2019 తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏదైతే టీడీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని అపనిందలు మోసారు, ఎంత ఘోరమైనగా వాళ్ళు అవమానం పడ్డారు అన్ని చూసాం. మరి అదే అవమానం ఎంతమంది ఎదుర్కొన్నారు, ఎంతమంది దానికి తట్టుకొని నిలబడ్డారు అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడిందనే దానికి నిదర్శనం. కానీ ఆ రోజున కోడెల శివప్రసాదరావు గారు ఆయన మాకు కూడా ఫ్యామిలీకి చాలా దగ్గర అటాచ్మెంట్ ఉంది. మా మేనమామ గారు ఆయన ఇద్దరు కూడా క్లాస్మేట్స్. కాకినాడ మెడికల్ రంగారాయ కాలేజీలో వాళ్ళు కలిసి చదువుకున్నారు. చాలా దగ్గర అనుభవం. ఆ వ్యక్తి మరణించాడు, సూసైడ్ చేసుకుని అన్నప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి చేసింది ఏంటి? ఎంత ఘోరం చేశాడు, ఎంత అవినీతి పనులు చేశారు వీళ్ళు. మరి ఈ రోజున వీళ్ళని ఏం చేయాలి? ఏ విధంగా? ఈ రోజున చూడండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఇంటికి తాళాలు వేసేసారు, ఉన్న కార్లు కూడా వదిలేసి బయట నుంచి ఒక రెంటెడ్ కార్ తెచ్చుకొని పారిపోయారు. మరి ఆ విధంగా చెప్పుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి ఇంతకంటే నీచుడు ఇంకొకడు కనపడడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అవినీతి దందా చేసి ఒక దొంగ భూమన కరుణాకర్ రెడ్డి. స్వామి వారి అక్కడ ఏ సాంప్రదాయం వల్ల అయితే మనం అనుకున్నామో, ఎంత గౌరవంగా స్వామివారిని ప్రపంచవ్యాప్తంగా భక్తులు కొలుచుకుంటారో అక్కడ అవినీతి చెయ్యిందంటూ లేదు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఎన్ని రకాలుగా చేశాడు. అన్య మతస్థులకి 2000 మందికి అక్కడ ఉద్యోగ కల్పన చేయించాడు. అక్కడ డ్రగ్స్ మొన్న కూడా చూసాం. వీళ్ళు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ఆ ఖాళీ మందు బాటిల్ తీసుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర డంప్ చేయటం గాని, ఆ లడ్డు కల్తీ గాని, ఇంకా అక్కడ ఈ ఏదైతే స్వామివారికి భక్తులందరూ కూడా ఈ కేశఖండన కార్యక్రమం ఉండిద్దా ఆ జుట్టు కూడా వీళ్ళు అమ్ముకున్న పరిస్థితి అనమాట. ఒకటా రెండో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ఈ భూ కబ్జాలు ఇంకా చెప్పరానివి. అంటే వీళ్ళు ఏది చేసినా కూడా దాని వెనక ఎవరున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ రోజున
ఒక బొల్లా బ్రహ్మనాయుడే ఉన్నాడు. వాళ్ళందరూ ఈయన భుజాన్ని చేసి పక్క నుంచో పెట్టుకుని 2024 ఎలక్షన్ అప్పుడు పాపం అమాయకులు, చాలా బుద్ధిమంతుడు, చాలా మంచివాడు, డబ్బులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి, మీరు మాత్రం ఓట్లేసి గెలిపించండి. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే ఇప్పుడు ఎవరైతే తమ్మినేని సీతారామన్ కూడా పక్క నుంచో పెట్టుకొని చాలా సౌమ్యుడు, అమాయకుడు, బుద్ధిమంతుడు, డబ్బు మాత్రం అంతంత మాత్రంగానే ఉందని చెప్పిన వ్యక్తి. మరి వేల కోట్ల రూపాయల భూదందాలు ఎలా చేశారు? డబ్బులు అంతంత మాత్రంగానే ఉన్నాయి, నిజమే. పాపం భూములు మాత్రం బోలెడన్ని ఉన్నాయి కొట్టేసినాయి, డబ్బులు మాత్రమే లేవు అని అనుకోవాలా మనం? ఇట్లా ఇన్ని అవినీతి పనులు చేసిన వీళ్ళ భూములు ఈ రోజున ప్రభుత్వం అటాచ్ చేయాలి, ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పాలి. మళ్ళీ ఇంకొకరు ఈ భూదందాలు చెయ్యకుండా గుణపాఠం అయితే ఈ రోజున చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి అట్లానే చేశాడు. కడపలో సజ్జల ఎస్టేట్ అని చెప్పేసి ఆ భూములు ఆక్రమించడం, అటవీ భూములు, ఇక్కడ రెవెన్యూ భూములు దేన్ని వదిలిపెట్టలేదు. ఎవరు కూడా పోలీసులు రాకూడదు, ఎవరు దాని మీద ఎంక్వైరీ చేయకూడదు, ఎవరు దాని మీద కంప్లైంట్ చేయకూడదు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే మరి జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు వాళ్ళ నాన్న, అంతకుముందు వాళ్ళ అన్నని చెప్పుకునే ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరికీ తరతరాలుగా వస్తుందన్నమాట ఆచారం. కొట్టేస్తేనే మాకు కలిసి వచ్చిందా, అదేదో సినిమాలో వాడికి పని గండం ఉన్నట్లుగా వీళ్ళకి కొట్టేయిపోతే గండం అనమాట. వాడు అంటాడు, అరే మా ఆయన పని చేస్తే ఇంకేంది, మా ఆయన పని గండం ఉందమ్మా, అందుకని ఇంట్లో తిని కూర్చుంటాడని చెప్పిద్ది. ఆ కామెడీకి ఏదో పెట్టారు. కానీ వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి వీళ్ళకి కొట్టేస్తేనే వీళ్ళకి కలిసి వచ్చిద్ది అనమాట. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున ఒక సజ్జల, లేకపోతే ఒక భూమన, లేకపోతే ఇంకో తమ్మినేని, ఇంకోరు అని చెప్పుకోవటానికి లేదు. ఈ రోజున రాష్ట్రంలో ఎవరైతే దొంగలు అని పేరు భూములు కొట్టేశారా, క్వార్జ్ అక్రమ తవ్వకాలు చేశారా, లేకపోతే లిక్కర్ మాఫియా చేశారా, గంజాయి అమ్మేశారా, డ్రగ్స్ ని పిల్లల్ని ఎడిట్ చేసేసారా, ఎన్ని రకాలుగా వీళ్ళు దందా. అశోక్ గజపతి రాజు గారి స్థలాన్నే కొట్టేసి వీళ్ళు పార్టీ కార్యాలయం కట్టేస్తే ఇంకే విజయనగరంలో ఇంకేం చెప్పాలి చెప్పండి? ఇట్లాంటి వ్యక్తుల గురించి వీళ్ళందరూ కూడా పేరు చెప్పుకోవటం కంటే భూములు కొట్టేశారు ఎవరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే సరిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది మేడం వీళ్ళందరి మీద? అంటే ఆ భూములు తిరిగి లాక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? చేయాలి, ఫస్ట్ అది కదా, ఫస్ట్ కార్యక్రమమే అది చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి శిక్ష వేయాలి, పనిష్మెంట్ ఖచ్చితంగా. అది డబ్బుల రూపంలో వాళ్ళకి వేస్తారా, లేకపోతే ఆ పనిష్మెంట్ ఎలా ఉండిద్ది, వాళ్ళు జైలు శిక్ష అనుభవించాలా? గతంలో చేసిన తప్పులు ఈ రోజు తమ్మినేని సీతారాం అన్ని ఇన్ని కాదు, ఎవరెవరో పాపం ఆ భూములని లాగేసుకోవటమే కాకుండా వాళ్ళ ఇళ్ళు కూడా కబ్జా చేసేసారు వీళ్ళు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళ పాపాలకి అసలు అక్కడ ప్రాయశ్చిత్తం ఉందా లేదా అనేటట్లుగా ఉంది. ఎన్నని చెప్పి వీళ్ళకి ప్రభుత్వం చూడాలి, ఒకవైపు క్షేమం చూడాలి, సంక్షేమం చూడాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయాలి, చెప్పుకుంటూ వెళితే బోలెడన్ని ఉన్నాయి. కానీ మధ్యలో ఇదిగో ఈ అవినీతి భాగోతాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రోజున రేపటి రోజున ఏదైతే ఈ సెక్షన్స్ మార్పు చేసి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, దాంట్లో కూడా ఎవరైతే ఈ తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ కొత్త చట్టాలు తీసుకొచ్చేసి ఈ సోషల్ మీడియా సాక్షిగా ఏ విధంగా వాళ్ళని సరిదిద్దాలనే దాని మీద వస్తుందో రేపు వీటికి కూడా అంతే. ఇప్పుడు మద్యం కుంభకోణంలో చూసాం, వాళ్ళు కొన్న భూములు, ఆస్తులు అవన్నీ కూడా అటాచ్ చేసుకుంది ఈడీ. రేపు దీంట్లో కూడా ఈడీని ప్రవేశపెట్టి ఒక కొత్త ఒక దీన్ని పెట్టేసి దాని మీద వాళ్ళందరినీ కూడా కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ భూములు కొట్టేసింది ఎవరు, ఎక్కడ కొట్టేశారు, ఎలా కొట్టేశారు. ఇప్పుడు తమ్మినేని సీతారాం కోర్టులో ఏమేశాడు, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చెప్పేశాడు. అయితే ప్రూఫ్ చూపించండి అని కోర్టు అడిగింది. చూపించడానికి ఏముండిద్ది, బతికున్న మనిషికి ఇతను డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చింది ఉండిద్ది. అప్పుడు ఏం చేయాలి? ఇట్లా వీళ్ళు తప్పులు చేస్తూ పారిపోయి ఎక్కడో ఉండి కోర్టులను ఆశ్రయిస్తూ తప్పించుకుందాం అని చెప్పి చూస్తున్నారు. అది జరగకుండా చూసే బాధ్యత అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రజలను కాపాడాలి. ఆ నియోజకవర్గాల్లో వీళ్ళు ఏ విధంగా కొనసాగించారు, ఇంత భయంకరమైన పరిపాలన రోజున. అందుకనే ఎందుకు వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి 11 అంటే ఇదిగో ఇట్లాంటి సౌమ్యుల్ని, అమాయకుల్ని, డబ్బులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్న వ్యక్తుల్ని ఆ నియోజకవర్గాల్లో నిలబెట్టాడు కాబట్టి ఆ రోజున ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వీళ్ళందరూ కూడా మరి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. వాళ్ళని ఎదుర్కోలేక ఆ రోజున ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా వీళ్ళ చెర నుండి మనం బయటపడాలి అన్నప్పుడు మనం పురాణాల్లో చెప్పుకున్నాం. ఏదైనా సరే ఒక ఆపద వచ్చినప్పుడు ఆ ధర్మంగా కాపాడేది ఎవరు అంటే ఒక భగవంతుడు ఏదో రూపంలో మనకి దర్శనం ఇస్తాడు, లేకపోతే కాపాడుతాడు అని. ఈ రోజున కూటమి ప్రభుత్వం రూపంలో ప్రజలను కాపాడటానికి వీళ్ళు వచ్చారు. నాయకులు నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున ప్రజలు ఏ విధంగా మళ్ళీ వీళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు స్థానిక ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మరి అదే విధంగా వాళ్ళకు బుద్ధి చెప్పి, రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే మొన్న ఏమంటున్నాడు, మా విగన్ అంటే నేను మళ్ళీ వచ్చేసే అమరావతిని మార్చలేనా అంటున్నాడు. రేపు నిన్న లోకేష్ గారు
దాదాపుగా 1500 మందికి పట్టాలు పంపిణీ చేశారు. గాజులు, పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ అన్ని ఘనంగా ఇంటి ఆడపిల్లకి ఇచ్చినట్లు ఇచ్చారు. మళ్ళీ ఈ రోజున ఇంకో 1500 మందికి పట్టాలు పంపిణీ జరుగుతుంది. మరి రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటాడు, మావిగన్ పేరు మార్చినండి, అమరావతిని మళ్ళీ మార్చేసి మావిగన్ చేసినండి, మీ భూములు మళ్ళీ నేను లాక్కోలేనా అంటాడు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలు. రేపు మనం ఏ రాంగ్ స్టెప్ వేసినా కూడా అది మన జీవితాలకి యమపాశంలా చుట్టుకునిద్ది జగన్మోహన్ రెడ్డి రూపంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ రూపంలో అనేది గుర్తుపెట్టుకొని ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ప్రజల చేతిలో అవకాశం ఉంది ఓటు అనేది. దాంతో బుద్ధి చెప్పాలి అని అయితే ఈ రోజున మనందరం అనుకునే మాట. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.